మనసుతోనే జీవిస్తున్నారు. ఇక నుంచి కూడా అదే మనసుతో జీవించాలా. శరీరానుసారమైన మనసు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో పడిపోతే మాత్రము, లోకానుసారమైన మనసులో పడిపోతే మరణమే. మరణం అంటే ఏంటండి? నరకమే. ఈ లోక సంబంధమైన మరణం మరణం కాదు. ఈ లోక సంబంధమైన మరణాన్ని మనం అంటాం మరణం అని దేవుడు అంటాడు. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు భక్తులే కానీ, క్రైస్తవులే కానీ, అన్యులే కానీ, ఎవరైనా కూడా ఈ యొక్క భూమి మీద చనిపోవలసిందే. అది మరణం కాదు. ఈ శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టి దేవుడిచ్చే ఆ వేరే మా రాజ్యంలోనికి చేరాల. అది దేవుడిచ్చే రాజ్యంలో చేద్దామా, సాయితాన్ రాజ్యంలో చేద్దామా? నీవు శరీరానుసారమైన మనసుతో జీవిస్తామంటే మనం వెళ్ళేదేమో సాతాను రాజ్యానికి. నివాత్మానుసారమైన మనసులో జీవిస్తా ఉంటే నువ్వు వెళ్ళేది మాత్రము దేవుని రాజ్యానికి. ఈ రాత్రి సమయంలో మీరు కూర్చుకోండి. మీకు ఏది కావాలో, మీకు పరలోక రాజ్యం కావాలంటే లోక సంబంధమైన మనస్సుని విడిచిపెట్టాలా. సాయంకాలం మరి అయ్యగారు చెప్తా ఉన్నారు, లోకాన్ని విడిచిపెట్టండి అని. లోకాన్ని విడిచిపెట్టేది ఏంటంటే ఉద్యోగం చేద్దా, తినొద్దా, బతకొద్దా? లోకాన్ని విడిచిపెట్టి ఎలా బతుకుతారు? లోకాన్ని విడిచిపెట్టి సావడమే. ఏం చెప్తారు అయినా? దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగము నువ్వు చేయాల. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నెరవేర్చాల. నీ ఉద్యోగంలో నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకోవాలా. నీ ఉద్యోగం నువ్వు చేయాలా. నీ లోకంలో నీకు కావాల్సింది సమకూర్చుకోవాలి. దానికి దేవుడు సహాయం చేస్తాడు. అది ఆశీర్వాదమే. మీకు ఉదయం చెప్పాను, మీకు ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలనేది. కాబట్టి ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చినప్పుడు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము. ఒక గ్లాస్ తీసుకోండి, దాని నిండా నీళ్ళు పోయండి, ఒక నూనె చుక్క దాంట్లో వేయండి, కలుస్తుందా? నూనె చుక్క కనబడతానే ఉంటుంది కదా. నూనె చుక్క కనబడతానే ఉంటుంది. ఆ నూనె నీటిలో కలిసిపోదు.